ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేదికల మీద చెప్పినటువంటి జస్టిఫికేషన్స్ కానీ ఇవన్నీ మనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారనేటువంటి దానికి అనేక ఉదాహరణలు ఈరోజు అందరికీ చూపించేటువంటి దానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారికి ఎందుకు ఓటేయాలనేటువంటి దానికి వారికి జస్టిఫికేషన్ లేదు. సో ఈ క్రమంలో సహజంగా వారితో దాదాపు 10 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. సో చూసినటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని మీరు డెఫినెట్గా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మాకంటే ఎక్కువ ఆయనకే తెలుస్తుంది కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటో ఆయన పరిశీలించిన తర్వాత బహుశా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారనేటువంటిది నా అభిప్రాయం. మీ పార్టీ కూడా కర్నూలు ఎంపీ రాజీనామా చేశారు, నేను 5 ఏళ్ళు అభివృద్ధి చేయలేకపోయాను కూడా ఆయన కామెంట్ చేశారు. అదే చెప్తున్నాను కదా, ఒక రాజకీయ పార్టీలో ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా పార్టీ కోసం, నాయకుడి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయాలి తప్ప ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల 10 మాసాలు అయిన తర్వాత గుర్తొచ్చిందా ఆయనకి ఏం చేయలేకపోయినని? ఆయన గురించి అని కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. ఈ సందర్భంలో ఈ పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్నో జగన్మోహన్ రెడ్డి గారినో విమర్శించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులందరూ కూడా వారి స్వార్థం కోసం వెళ్ళిపోతున్నటువంటి వారు ఎవరు కూడా దానికి అనేక రకాలైనటువంటి సాకులు. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒకరు, నేనేమీ చేయలేదని చెప్పి ఒకరు, నేనేమి ఎవరికి సాయం చేయలేదని ఒకరు, ఈ రకమైనటువంటి అనేక కారణాలు వారికి వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి చెప్పేటువంటి మాటలు. 4 సంవత్సరాలు 10 మాసాల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది, నేనేం చేయలేదు, నాకేం జరగలేదు అనేటువంటి మాట. సో ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు ఉన్నా, ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం పనిచేసేటువంటి వారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండండి. మీరేదో ఆశించి స్వార్థం కోసం పార్టీలో ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం, లేకపోతే రేపు ఎన్నికలు వచ్చినప్పుడు సాబిటైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది. ఎదురుగా ఉన్నటువంటి వాడితో యుద్ధం చేయొచ్చు, కానీ వెనక నుంచి పొడిచిన వాడితో ఏం యుద్ధం చేస్తాం చెప్పండి.